గురించి ఇంకా చెప్పండి అని ప్రార్థించగానే తండ్రి అరణ్యానికి వెళ్ళిపోయిన తర్వాత మాతో ప్రీచి కీర్షయ తల్లికి సంతోషాన్ని చేయడానికి ఆయన తండ్రితో పాటు వెళ్ళిపోకుండా అదే బిందు సరస్సు తీరంలో కపిల వాసుదేవుడు ఉంటున్నాడు. దేవహూతి ఈయన దగ్గరకు వచ్చి శరణాగతి చేస్తోంది. ఆవిడ ఎంతో ఉన్నతంగా ఆలోచించి ఎంత బాగా మాట్లాడుతుందంటే నిర్విణ్ణ నితర భూమన్ అసంద్రియ దర్శనాదేన సంభావ్యమానేన ప్రపన్న అంధంతమ ప్రభో అస్యత్వం తపసో అస్య దుష్పారస్యాద్యపారగం సత్యక్షుర్జన్మనామందే లబ్ధం మే తదనుగ్రహ బహూనాం జన్మనామందే జ్ఞానవాన్వాం ప్రపంచతే గీత. అనేక జన్మల తర్వాత కానీ ఏదో ఒక జన్మలో జ్ఞాన చక్షుస్సు కలిగి ఆయన మనం దర్శించగలం. అదే విషయం చెప్తుంది. ప్రభు, ఇంతవరకు నేను ఈ ఇంద్రియ సుఖాలలోనే నేను కూడా ఆసక్తురాలనే ఉన్నాను. ఇప్పుడు పూర్తి అజ్ఞానాంధకారంలో నేను మునిగిపోయాను. ఈ అజ్ఞానాంధకారం దుస్తరంగా ఉన్నది. ఆ విద్యవరసాది తమస్సుని ఈ మాయా జవనిక, ఈ మాయా అనే జవనికని ఎవరు తీయాలి? మాయా అనే తెరను ఎవరు తీయాలి? ఈశ్వరుడే తీయాలి. నేను శరణ పొందిన వారు మాయను దాటగలరు కదా. మీరు మాయా జవనికని ఇప్పుడు మీరే తీయాలి. మీ అనుగ్రహం వల్లే కొన్ని జన్మల తర్వాత కానీ జ్ఞాన చక్షస్సు రాదయ్యా. పైగా అథమే దేవ సమ్మోహమా కష్టుంతో వరహసి యోగగ్రహోహం మమేతీతి తస్మిన్ యోజితస్వయా. అయ్యా, అసలు అహంకార మమకారాలు ఎందుకు వస్తున్నాయి? ఆ అహంకార మమకారాలు నువ్వే కలిగించావు. ఆ అహంకార మమకారాలు ఈ దేహాదులు ఎందుకు నువ్వే కలిగించావు. వాటిని ఏర్పరిచిన నువ్వే కదా, తీయాల్సిన బాధ్యత నీది కదా. కాబట్టి వీటి మీద ఉన్న అహంకార మమకారాన్ని కూడా పోగొట్టవలసిన బాధ్యత నీదే స్వామి. నా వల్ల అవుతుందా? కాబట్టి నువ్వే ఆ పని చేయాలి అనే మాట దేవహూతిదేవి చాలా వివేకిగా మాట్లాడింది. ఈయన కపిల వాసుదేవుడు ధియా అభినంద్య ఆత్మవతాం సతాంగతి. ఎవరైతే ఆత్మవేత్తలు ఉన్నారో వాళ్ళందరికీ గతి అయిన పరమేశ్వరుడు మనస్సులో చాలా అభినందించాడు తన తల్లిని. మా అమ్మకి ఇంత వివేకం ఉందా అని మనస్సులో చాలా అభినందించుకుని బయటికి మాట్లాడుతున్నాడు. బభాష ఈషత్స్మిత శోభితాన ఆవిడంది. ఈ మమకార అహంకారాలు నువ్వే కల్పించాలని రహస్యం తెలుసుకున్నాడు. దాన్ని తెలుసుకుని అంటున్నాడు. బభాష ఈషత్ స్మిత శోభితాన. కాస్త మందహాసం చేస్తే నేను అవడం మొదలుపెట్టాడు. అమ్మా, యోగ ఆధ్యాత్మిక పుంసాం అతో నిశ్రేయసాయమే అత్యంతోపరచర్యత్ర దుఃఖస్థితి సుఖస్థిత. అమ్మా, జ్ఞానయోగస్థ మన్నిష్టాన్ని గీతలో చెప్పాడు. జ్ఞానయోగమే మనుష్యులకి నిశ్రేయసాన్ని, మోక్షాన్ని కలిగిస్తుంది. ఆ జ్ఞానయోగం కలిగినట్లయితే మనకి సాంసారిక సుఖాలు మనకు అంటాం, సాంసారిక దుఃఖాలు మనకు అంటాం. ఇది నా నిశ్చిత అభిప్రాయం. ఇది మే మతి అన్నాడు ఆయన. ఋషులందరూ కూడా ఈ జ్ఞానయోగాన్ని నా ద్వారా వినాలనుకుంటారు, కాపిల సాంఖ్యాన్ని. దాన్ని ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను. నేను మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్న దాన్ని ఇక్కడ మళ్ళీ వ్యాఖ్యానం చేస్తున్నారు. చేత ఖల్వస్య బంధాయ ముక్తయే చాత్మనో మతం గుణేషు ముక్తం బంధాయ రతం వా పుంసి ముక్తయే. అమ్మా, మనస్సే అన్నింటికీ కారణం. బంధానికి మనస్సే కారణం, ముక్తికి కూడా మనస్సే కారణం. గుణముల్లో కనుక మనస్సు ఈడుబాటు పడినట్లయితే అది బంధానికి అవుతుంది. కానీ పరమ పురుషుడు ఎందు కనుక ఆ మనస్సు లగ్నమైతే, యోగం పొందినట్లయితే అప్పుడు అది ముక్తి కొరకు అవుతుందమ్మా. అహం మమామిమానోత్తై కామలోభాదిభిర్మలై పీతయేన మనఃశుద్ధం అదుఃఖమసుఖం సమం. ఏమంటే నాకేం దుఃఖాలు లేవు అంటే కాదు, సుఖం ఉంది కదా. సుఖానుభవాన్ని మాత్రం కావాలనుకుంటున్నాను కదా. సుఖానుభవాన్ని కూడా వదిలిపెట్టాలి, విదిల్చుకోవాలి. అహం మమాభిమానోత్తై, ఇది నాది, ఇది నాకు సంబంధించింది అని కామ లోభము క్రోధము మొదలైన మనముల చేత ఎప్పుడైతే మనస్సు వేరైపోతుందో
అప్పుడు మనసు శుద్ధంగా అవుతుంది, సుఖ దుఃఖానికి సక్తం కాకుండా ఉంటుంది మనసు. అప్పుడు తదా పురుష ఆత్మానం కేవలం ప్రకృతే పరం నిరంతరం స్వయం జ్యోతి అనిమానం అఖండితం. అప్పుడు ఎప్పుడైతే మనస్సు అట్లా శుద్ధంగా నిర్మలంగా అవుతుందో అప్పుడు మాయకు కూడా అతీతుడైన పరమ సత్యస్వరూపుడైన స్వయం జ్యోతి అయిన నిరంతరం త్రికాల బాధ్యంగా ఉన్న అనిమానం లోపల ఉన్న సాక్షి చైతన్యం అణువు కంటే చాలా ఇంకా అల్ప పరిమాణంలో ఉన్న అణు అన్నాను కదా, చిన్నదనుకుంటారేమో, అఖండితం, అది అఖండమైన ఆ పరమాత్మ జ్ఞానం అప్పుడు కలుగుతుంది. జ్ఞాన వైరాగ్య యుక్తైన భక్తి యోగేన చాత్మ చెప్తున్నాడు ఆయనే. భక్తి జ్ఞాన విరాగాణ సంచయ అని ఆయనే చెప్తున్నాడు. జ్ఞాన వైరాగ్యాలతో కూడిన భక్తి యోగం చేత అప్పుడు మనకి ఎప్పుడైతే పరమాత్మ దర్శనం కలిగిందో అప్పుడు ఈ జగత్తంతా కూడా హతం సంసారం లేనిదిగా మనకు అనిపిస్తుంది. అట్లా భక్తితో ఈశ్వరుని యందు ఎప్పుడైతే మనస్సు ఇదవుతుందో అప్పుడు బ్రహ్మ సిద్ధి, బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. యథాహరో భగవతి నృణాం భక్తిర్భవిష్యతి సర్వాత్మన్యఖిల ఆధారే ఇది సంకల్ప్య వర్తయ. చతుశ్లోకి భాగవతం అయిన తర్వాత నారదుల వారికి, నాయన ఈ చతుశ్లోకి భాగవతాన్ని ఎలా చెప్పాలి అంటే, విన్నవాడికి ఎట్లాగైతే ఈశ్వరుని యందు అహైతుకమైన భక్తి కలుగుతుందో, సమస్త భూమండలాలకి సమస్త బ్రహ్మాండాలకి ఆధారంగా ఉన్న పరమాత్మ యందు ఎట్లాగైతే భక్తి కలుగుతుందో అట్లా భక్తి అందరికీ కలగాలని సంకల్పించుకుని నువ్వు భాగవతాన్ని వర్ణించు అని చెప్తారు. అట్లా కపిల వాసుదేవుడు వినేవాళ్ళకి చదివే వాళ్ళకి వెంటనే ఆయన పరమసత్యమందు మనస్సు లగ్నమయ్యేటట్లుగా ఆయన భాగవతం చెప్తున్నాడు. ఆయన అమ్మా, సంఘం అనేది ముక్త సంఘ సమాచరేతని గీత. సంఘాన్ని వదిలి సంచారం చేయాలని గీత, దాన్ని చెప్తున్నారు. ప్రసంగవదరం పాశం ఆత్మన కవయో విదు. జ్ఞానులు చెప్తూ ఉంటారు, దేహగేహముల యందు సంఘాన్ని వదిలి సంచారం చేయాలమ్మా, వదిలి సత్సాంగత్యం వైపు మరలాలి, అదే మోక్షానికి మార్గం వివేకవంతులు చెప్తూ ఉంటారు. సహనశీలులు, పరమ కారుణికులు, తితిక్షావంతులు, అజాతశత్రువులు, శాంతులు, సాధువులు వాళ్ళందరూ కూడా నా యందు అనన్యమైన అహేతుకమైన నిర్హేతుకమైన భక్తి భావం చేత నా యందు దృఢమైన భక్తిని చేస్తారు. వాళ్ళు మత్కుతే త్యక్త కర్మాణ త్యక్త స్వజన బాంధవ. ఎట్లాగైతే ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మ కోసం తనకు కావాల్సినన్నింటినీ వదిలి కేవలం శ్రీకృష్ణ పరమాత్మనే పట్టుకుని వేలాడాడో అట్లా నా భక్తులందరూ కూడా ఉంటారు. పదాశ్రయా కథామృష్టా శృణ్వంతి చ కథ